హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ, ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ వల్ల అందరూ కుకింగ్కి ఎంత కష్టపడుతున్నారో తెలుసు కదా. అందుకే మన ఛానల్లో ఫైర్లెస్ కుకింగ్ సిరీస్ లాగా స్టార్ట్ చేసామండి. ఇందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్తో 5 మినిట్స్లో క్విక్గా రెడీ చేసుకునే బ్రెడ్ చంచం స్వీట్ అండి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ. గ్యాస్ అస్సలు యూజ్ చేయకుండా 5 మినిట్స్లో క్విక్గా ఈజీగా సింపుల్గా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా షుగర్ని పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే బాదాం అండ్ క్యాషూ నట్స్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, బ్రెడ్ స్లైసెస్, ఫ్రెష్ క్రీమ్, పైన వచ్చిన మీగడైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అలాగే రూఅఫ్జా, ఇది సూపర్ మార్కెట్స్లో ఈజీగానే దొరుకుతుంది. అలాగే మిల్క్ పౌడర్, ఇది ఆప్షనల్, మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే లేదు. చెరీస్, అలాగే క్యాషూ బాదం పౌడర్ మనం ఇంతకుముందు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్. అలాగే డ్రై కోకోనట్ పౌడర్, ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న షుగర్ పౌడర్, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇందులో మనం బాదాం అండ్ క్యాషూ యూజ్ చేస్తున్నాము. ఇవండి ఈ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. పీసెస్ని మీరు షార్ప్ ఎడ్జెస్ ఉన్న గ్లాస్తో కానీ క్యాప్తో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినన్ని పీసెస్ ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్లింగ్ కోసం పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. నేను 6 పీసెస్ స్వీట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్, 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, మిల్క్ పౌడర్ 1 స్పూన్, అలాగే షుగర్ పౌడర్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కండెన్స్డ్ మిల్క్, ఇది మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అన్ని పౌడర్స్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో డ్రై కోకోనట్ పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కల్లో కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ ఉంది కదా, దాన్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బయటకు రానివ్వకుండా చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఇంకో సర్కిల్ బ్రెడ్ పీస్ని పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని రూఅఫ్జా సిరప్ ఉంది కదా, అందులో డిప్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఎడ్జెస్ డిప్ అయ్యేలాగా డిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని ఇలా డ్రై కోకోనట్ పౌడర్లో డిప్ చేయాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని చూస్తున్న విధంగా మధ్యలోనే స్ప్రెడ్ చేసుకోండి, ఎడ్జెస్ వరకు రాకూడదు. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెర్రీస్ తీసుకున్నాం కదా, ఒక చెర్రీని ఇలా పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగే మిగతా అన్ని పీసెస్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే బ్రెడ్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫైర్లెస్ కుకింగ్ సిరీస్లో స్వీట్స్, డెజర్ట్స్తో పాటు మంచి మంచి స్నాక్ ఐటమ్స్, అలాగే హెల్తీ రెసిపీస్ని కూడా చూడబోతున్నాము. ఇలాంటి మంచి మంచి క్విక్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫైర్లెస్ కుకింగ్ సిరీస్ని సూపర్గా సపోర్ట్ చేసి తప్పకుండా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతే అండి, రెడీ మన సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ స్వీట్, నో ఫైర్ నో కుకింగ్, ఓన్లీ 5 మినిట్స్ డెజర్ట్ అయిన బ్రెడ్ చంచం. సరే కదా, దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. గ్యాస్ స్టవ్తో అస్సలు పని లేకుండా, కుక్ చేయాల్సిన అవసరమే లేకుండా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సింపుల్గా 5 మినిట్స్లో క్విక్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ బ్రెడ్ చంచం రెసిపీని. చూసారు కదా ఎంత బాగుందో కదా. ఈ డెజర్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో గ్యాస్ లేనప్పుడు, లేదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా ఏదైనా డెజర్ట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు, లేదా పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి,
అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ డెజర్ట్ని. చూడ్డానికి బయట నుంచి ఎంత బాగుందో లోపల కూడా అంతే సాఫ్ట్గా ఉంటుందండి. మనం క్రీమ్ యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది. నేను ఈ డెజర్ట్ని కుకింగ్ వితౌట్ ఫైర్ కాంపిటీషన్లో ప్రిపేర్ చేసినప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీంతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. సో ఈ సిరీస్లో మనం ఆ రెసిపీస్ అన్నీ కూడా చూద్దాము. పిల్లలు కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ డెజర్ట్ని. ఫైర్లెస్ కుకింగ్ సిరీస్ని సూపర్గా సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.